ఇప్పుడు నేనున్నటువంటి లొకేషన్ బట్టుపల్లి కాజిపేట రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. చుట్టూ ఆల్రెడీ డెవలప్మెంట్ జరిగింది. ప్రగతి డెవలపర్స్ వారి వైష్ణవి ఎన్క్లేవ్ ప్రాజెక్ట్ ఇది. చాలా ఫాస్ట్ గా డెవలప్ కూడా అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో 20 ఇయర్స్ కి పైగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇవన్నీ నేను చెప్పే బదులు ఒక్కసారి మోడల్ ఇండిపెండెంట్ హౌస్ ఉంది, చూస్తూ మాట్లాడుకుందాం పదండి. ఇండిపెండెంట్ హౌస్ లోపలికి నేను ఎంటర్ అవుతున్నాను. వావ్, లోపలికి రాగానే ఎంత లగ్జరీ లుక్ అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడే ఉన్నారు ప్రగతి డెవలపర్స్ మేనేజర్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. వరంగల్లో ఇంత మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది ఇండిపెండెంట్ హౌసెస్. నాకైతే మీ ప్రాజెక్ట్ గురించి విన్నాక, ఇప్పుడు చూసాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ప్రాజెక్ట్ గురించి చెప్తారా? తప్పకుండా. మా సంస్థ వచ్చేసి ప్రగతి డెవలపర్స్ మేడం. మేము 20 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఈ బట్టుపల్లి అనేది వెరీ నియర్ ఉంటుంది. ఇది హన్మకొండ, కాజీపేట, వరంగల్కి వెరీ నియర్ ఉంటుంది. కానీ సరైన ఈ కనెక్టివిటీ లేక కొంచెం రెసిడెన్షియల్గా డిలే అయింది. ఇప్పుడు ఏంటంటే హన్మకొండ, కాజీపేట, వరంగల్ ఎటు పోవాలన్నా కానీ పెద్ద రోడ్స్, కనెక్టివిటీ ఈజీగా ఉండడం, ఫ్లైఓవర్స్ కావడం, వీటన్నిటి వల్ల ఇప్పుడిప్పుడే ఫాస్ట్ గ్రోయింగ్ అవుతుంది. రెసిడెన్షియల్గా సిటీ అంతా ఇటు వస్తుంది. తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, మామ్నూర్ ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఇటే ఉన్నాయి. అంటే ఎంత డిస్టెన్స్ లో ఉంటాయి ఇవన్నీ? కాజీపేట రైల్వే స్టేషన్ అక్కడ నుండే వచ్చాను కాబట్టి నేను చెప్పగలిగాను 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అని. అవును మేడం. మీకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసి అది కూడా ఒక 4 కిలోమీటర్స్ లోపే ఉంటుంది మేడం. మామ్నూర్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక 6 to 7 కిలోమీటర్స్ లోపు ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది, వర్క్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే మనకు ఈ బట్టుపల్లికి ఏంటంటే కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది ఒకటి. తర్వాత అన్ని స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ చాలా నియర్ బై ఉంటాయి. అంటే కొన్ని పేరు చెప్తారా? ఇప్పుడు వెంచర్కి ఆపోజిటే ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ ఉంటుంది మేడం. తర్వాత తాళ్ల పద్మావతి కానీ, తర్వాత బిర్లా ఓపెన్ మైండ్స్ కానీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ, ఇవన్నీ కూడా చాలా నియర్ బై ఉంటాయి. హాస్పిటల్స్ కూడా మెడికవర్ హాస్పిటల్ కొత్తగా పడ్డది, చాలా పెద్ద డిస్టెన్స్ లో ఉంటుంది. 4 కిలోమీటర్స్ అన్ని కూడా 3-4 కిలోమీటర్స్ లో. ఫాదర్ కొలంబో హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా 3-4 కిలోమీటర్స్ లో ఉంటాయి. మనకి ఏంటంటే వెంచర్ కూడా గేటెడ్ కమ్యూనిటీ లెక్క ఉంటుంది. 24/7 సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాస్. మనం ఫస్ట్ ఫేజ్ లో ఒక 20 హౌసెస్ ప్లాన్ చేసాం మేడం. 2 ఫేజెస్ లో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్ లో 20 హౌసెస్, ఒక అపార్ట్మెంట్ ప్లాన్ చేసాము. ఈ 20 హౌసెస్ లో కూడా దాదాపు ఒక 70% అయిపోయినాయి, సేల్ అయిపోయినాయి. కొన్ని ఆల్రెడీ మూవ్ అయ్యారు, కొన్ని ఏమో రెడీ టు మూవ్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు షిఫ్ట్ అవ్వచ్చు ఇక్కడికి రెడీగా. ఒకటి హ్యాండ్ ఓవర్ చేయడమే. కస్టమర్ ఏం చేసే పని ఉండదు మేడం. కస్టమర్ కి హ్యాపీగా ఉండాలని ఫాల్ సీలింగ్, కప్బోర్డ్స్, ఎమ్యూనిటీస్ అన్ని కూడా మేమే చేస్తున్నాం, ఇంక్లూడింగ్ బెడ్స్. ఓకే, జస్ట్ కీ హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇంటీరియర్ కావాలంటే మీరు చేసిస్తారు, వాళ్ళు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. వాళ్ళ చాయిస్ చేయకుండా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కస్టమర్ కి ఏంటంటే రిస్క్ కాకుండా, అవును, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. జస్ట్ కీ హ్యాండ్ ఓవర్ చేస్తే వచ్చి పాలు పొంగించుకునేటట్టు ఉండాలని మనం కొన్ని ఇంటీరియర్ కూడా చేస్తున్నాము. కొంతమంది ఏంటంటే వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు చేసుకుంటారు కాబట్టి ఇంటీరియర్ లేకుండా కూడా ఉన్నాయి మన దగ్గర. అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి మేడం. మనం ఏదన్నా మున్సిపల్ పర్మిషన్ ప్రకారం యాజ్ పర్ నామ్సే కడతాము. మనకు SBI, UBI, ICICI బ్యాంక్, ఇట్లా ఒక 5-6 బ్యాంక్స్ టైఅప్ ఉన్నాయి. బ్యాంక్స్ కూడా 90% లోను కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉంటే 90% లోను ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాయి. కస్టమర్ ఏంటంటే 10% కడితే మనం లోన్ ప్రాసెస్ కూడా, పేపర్ వర్క్ అంతా కూడా మనమే చేస్తాం. ఓకే, కస్టమర్కి ఏ ఇబ్బంది లేకుండా మనం లోన్ ప్రొవైడ్ చేసి, రిజిస్ట్రేషన్ చేసి, కీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వరంగల్లో మిడ్ ఆఫ్ సిటీ అని చెప్పొచ్చు కదా ఈ ఏరియా. ఎందుకంటే అన్ని 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి కాబట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే ఇది బెస్ట్ చాయిస్ గా కూడా చెప్పొచ్చు. ఎన్ని యార్డ్స్ లో ఉంది? దీన్ని ఏంటంటే మేడం, మనకు ఫస్ట్ పొల్యూషన్ లేదు మేడం. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనకు పిల్లలకు కానీ, ఎవరికైనా పెద్దవాళ్ళకి కానీ. ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్, సిటీలో ఏంటంటే పొల్యూషన్ బాగా అవుతుంది. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, ఏముండదు. మనం ఏంటంటే కొన్ని 200 యార్డ్స్ ఉన్నాయి, కొన్ని 213 యార్డ్స్, కొన్ని 230, ఇట్లా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మనకు మినిమం ఏంటంటే 200 యార్డ్స్ నుంచి 230 యార్డ్స్ వరకు ఉన్నాయి. అన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి, కొన్ని ఏమో G+1 ఉన్నాయి, ఇల్లుని బట్టి మేడం. ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్? ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఎన్ని యార్డ్స్ లో ఉంది? ఇది 216 యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ మేడం. ఈస్ట్ ఫేసింగ్ 2 BHK, డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ వస్తాయి. మనకు ముందు మంచి కార్ పార్కింగ్ వస్తుంది. ఇదంతా కూడా హాల్. అంటే హౌస్ కి మధ్యలో చాలా స్పేస్ కూడా ఇచ్చినట్టున్నారు మేడం. చాలా స్పేస్ ఉంటుంది. బయట చెట్లు కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, అన్ని ఫాల్ సీలింగ్, కప్బోర్డ్స్, ఈ కిచెన్ గ్రానైట్ వర్క్ కానీ,
అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మేడం. ఈ కస్టమర్ చేసేది ఏం ఉండదు దీంట్లో, ఆ. చాలా హ్యాపీగా రేపంటే లోన్ సౌకర్యం మీరే ఇప్పిస్తారు, మేమే ఇప్పిస్తాం. ఇంటీరియర్స్ కావాలన్నా మీరే చేయిస్తారు, చేస్తాం. ప్రతి ఒక్కటి జస్ట్ వాళ్ళ సామాన్తో వాళ్ళు మూవ్ అయితే అంతే. చాలు, మీరు కీస్ అప్పచెప్తారు, అంతే. అన్ని ఫార్మాలిటీస్ అన్ని అయిపోతాయి. అంతే. ఓకే, నాకు ఇది ఫ్రంట్ రూమ్ కదండి, ఆ, hall మేడం. హాల్. ఓకే, ఇది టీవీ యూనిట్, టీవీ యూనిట్ ఇది 216 yards ఇప్పుడు ఇది 216 yards ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్. ఒక్కసారి కిచెన్ కూడా చూద్దామా? ఇది పూజ రూమ్ మేడం. ఓకే, ఇది పూజ రూమ్ వస్తుంది, ఇది కిచెన్. పూజ రూమ్ కూడా అంటే ఏదో చిన్నగా అలా లేకుండా ఒక్కసారి మీరు ఒక్కసారి చూడండి, స్పేషియస్గా ఇచ్చారు, చాలా బాగుంది. కిచెన్ పక్కనే పూజ రూమ్ వచ్చింది. అన్నీ ఇలానే ఉంటాయా అండి? అన్ని సేమ్ సేమ్ ఉంటాయి. ఈస్ట్ అంటే ఫేసింగ్ కొంచెం అన్ని సేమ్ ఉంటాయి. 200 స్క్వేర్ యార్డ్స్ నుంచి కొంచెం 230 areas కాబట్టి కొంచెం ఆ ఎక్కువ స్పేస్ని తక్కువ బట్టి ఉంటాయి. కొంచెం Design ఉంది. కిచెన్లో ఇవన్నీ కూడా cupboards చూసారా ఇంటీరియర్స్ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు చాలా నీట్గా ఇంటీరియర్స్ కూడా చేసి పెట్టారు. ఒకసారి చూడండి, Storage కి. అంటే మీరు ఇంటీరియర్స్ కావాలంటే ఇంటీరియర్స్ చేసిస్తారు, మీ చాయిస్. అలా చేయని ఉన్నవి, చేసినవి ఉన్నవి, మీరు ఎలా కావాలనుకుంటే అలా చూసుకోవచ్చు. ఇక్కడ మేడ్ వాష్ ఏరియా కూడా ఉంటుంది చూసారా. కిచెన్ కానీ ఈ కబోర్డ్స్ కానీ అంటే మనకి ఏది ఇక బయట కనిపించదు, మనకున్న వస్తువులన్నీ చక్కగా సర్దేసుకోవచ్చు. ఇక్కడ మీరు డైనింగ్ టేబుల్ చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పెట్టుకోవచ్చు, ఇలా హ్యాండ్ వాష్ ఇచ్చారు. ఇక్కడ కూడా కొన్ని షెల్ఫ్స్ అవి ఇచ్చారు. ఒకసారి చూడండి, స్టోరేజ్ మీద ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవచ్చు. ఇంకో నాతో పాటు రండి. మాస్టర్ బెడ్రూమ్ మేడం. వావ్, చాలా స్పేషియస్గా ఉంది మాస్టర్ బెడ్రూము. అంటే కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. గ్రే కలర్ ఇచ్చారు, బెడ్ కానీ ఈ వార్డ్రోబ్స్ కానీ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. జస్ట్ మీకు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడానికి మాత్రమే నేను ఇది చూపిస్తున్నాను. ఇలా ఇంటీరియర్ చేయించుకుంటే బాగుంటుందని. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. వీళ్ళు ఏ మెటీరియల్ అయినా అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా పకడ్బందీగా కస్టమర్తో ఒక మాట పడకుండా చాలా పకడ్బందీగా చేశారు. ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారండి? మేము అంతా బ్రాండెడ్ మెటీరియల్ వాడతాం మేడం. బిర్లా సిమెంట్ కానీ, ఓకే, తర్వాత ఖజారియా టైల్స్ కానీ, ఫినోలెక్స్ వైరింగ్, జిప్సమ్ ఫాల్ సీలింగ్, ఓకే, లీగ్రాండ్ స్విచెస్, జాగ్వార్ శానిటరీ, మంచి మెటీరియల్ వాడుతూ మంచి పని వాళ్ళతో మంచి అవుట్పుట్ వచ్చేటట్టు దగ్గరుండి. ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. కస్టమర్ వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం, అవన్నిటిని కూడా మేము దగ్గరుండి సార్ట్ అవుట్ చేసి కస్టమర్ హ్యాపీగా ఉండేటట్టు చేస్తాం. ఓకే, కస్టమర్ హ్యాపీగా ఉండడం అన్నదే మా సంస్థ యొక్క. అందుకే 20 years గా మీరు వరంగల్ రియల్ ఎస్టేట్ లో అంత నమ్మకంగా ఉన్నారు. ఇది ఇంకో బెడ్రూమ్, ఇది కూడా అటాచ్డ్ మేడం. కాకపోతే ఏంటంటే కనపడకుండా ఉండేటట్టు ఇట్లా డిజైన్ చేసాం. ఇది వాష్రూమ్ మేడం. ఓకే, దీంట్లోనే వాష్రూమ్ చూసారా, వార్డ్రోబ్స్, వాష్రూము, డ్రెస్సింగ్ టేబుల్, ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇంకా నేను స్పేస్ని మంచిగా యూటిలైజ్ చేశాను మేడం. అవును, అంటే ఇంకా నేను చెప్పేదానికంటే ఒక్కసారి మీరు లొకేషన్కి వచ్చి చూడండి, మీకైతే బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చక్కగా సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. వీళ్ళు 2 phases ఈ ప్రగతి డెవలపర్స్ వాళ్ళు ఇండిపెండెంట్ హౌజెస్ను కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 20 హ్యాండ్ ఓవర్కి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవబోతుంది. దాంట్లో 30 ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. కాస్ట్ చెప్తారా కిషోర్ గారు? 1 crore నుంచి 1,30,00,000 వరకు ఉన్నాయి మేడం. అంటే 200 yards ఒక రేట్ ఉంది, 230 yards ఒక రేట్ ఉంది. మన బడ్జెట్ ఏంటంటే 1 నుంచి 1,30,00,000 వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లోనే మనం ఇదే వెంచర్లో సూపర్ డీలక్స్తో అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఒక 4 months లో హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే 1 నుంచి 1,30,00,000. అదే అపార్ట్మెంట్ అంటే దాని గురించి అంటే ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్ మేడం. ఒకటే ఫ్లాట్, 5 ఫ్లాట్లు, డీలక్స్ ఫ్లాట్లు. కింద డబుల్ కార్ పార్కింగ్ వస్తుంది 534 yards లో. అది కూడా ఇండిపెండెంట్ హౌస్ లానే ఉంటది, ఒక ఫ్లోర్ అంటే ఇంకా చాలా బాగుంటుంది మేడం. 3,200 SFT, చాలా స్పేసియస్ గా ఉంటుంది. గ్రీనరీ అవి ఒక 4 months లో హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది 4 months లో. ఇది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే ఇవాళ వచ్చినా పర్లేదు, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిపోతే వెంటనే కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీ సామాన్తో చక్కగా వచ్చి సర్దేసుకుంటే అయిపోతుంది, అంతేనా? అంతే. మీరు కస్టమర్కి ఏం ప్రామిస్ చేస్తారండి? ట్రాన్స్పరెంట్ గా ఉంటారా? మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాము. ఫస్ట్ ఏంటంటే మా ప్రాజెక్ట్ అన్నది లీగల్గా ఉంటుంది. కస్టమర్కి ఏ విధమైన లీగాలిటీ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. క్వాలిటీ పరంగా కూడా
మేము మేము 100% అష్యూరెన్స్ ఇస్తాము. బయట కన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉంటే ఉండొచ్చు, క్వాలిటీ ఉంటే అంటే క్వాలిటీ ఉన్నది కాబట్టి రేట్ ఉంటుంది. కస్టమర్ ఇల్లు కొనుక్కుంటే అంటే జీవితంలో మా మీడియం అంటే సామాన్యులు ఏంటంటే జీవితంలో ఇల్లు కొనుక్కోవడం అనేది వాళ్ళకి ఒక అచీవ్మెంట్. అంతే, జీవిత కాలపు ఇల్లు స్వప్నం ఎందుకు అంటారు. కొనుక్కున్నామని బాధపడకుండా హ్యాపీగా ఉండాలన్నది మా ఉద్దేశం. కస్టమర్ హ్యాపీనెస్ అన్నదే మా మెయిన్ మోటివ్. ఓకే కిషోర్ గారు, ఈ మోడల్ హౌసే నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇది తీసుకుంటే మీ వైపు నుంచి నాకేం ప్రొవైడ్ చేస్తారు? మీరు ఈ మోడల్ హౌస్ నచ్చితే మీరు ఇమీడియట్గా బుక్ చేసుకోవచ్చు మేడం. మీరు ఒక 10% కట్టి బుక్ చేసుకుంటే మేము లోన్ ప్రాసెస్ అంతా చేస్తాము, రిజిస్ట్రేషన్ అంతా కూడా మేమే చేస్తాము, మా ఆఫీస్లో ప్రాసెస్ అంతా చేస్తారు. మీరు ఎక్కడ కూడా తిరిగే పని లేకుండా హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఇంటి దగ్గరికే మా స్టాఫ్ వచ్చి సర్వీస్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కానీ లోన్ కానీ అన్నీ చేస్తారు. తర్వాత మీరు ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా, ఏదైనా లీకేజ్ కానీ లేకపోతే లైట్లు కానీ ఎలక్ట్రికల్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అన్ని దగ్గరుండి చూసుకుని మీ యొక్క గృహప్రవేశం అయిపోయి మీరు హ్యాపీగా పాల్పొంగించుకొని మీ ఫ్యామిలీతో ఉండేంత వరకు కూడా మాది బాధ్యత. ఓకే, ఫస్ట్ ఫేజ్ లో 20 కన్స్ట్రక్షన్ చేశారు, అన్ని హ్యాండ్ ఓవర్ కి రెడీగా ఉన్నాయి. 15 వరకు అయిపోయినాయి, ఓన్లీ 5 వరకు ఉన్నాయి, అంతేనా? అవును మేడం. 5 వరకు ఎవరైనా కావాలనుకుంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కావాలంటే అది ఎన్నాళ్ళు పడుతుంది? సెకండ్ ఫేజ్ అన్నది ఇప్పుడు పర్మిషన్కి వెళ్తున్నాం మేడం. ఒక 3 months లో స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యాక ఎంత టైం తీసుకుంటారు? స్టార్ట్ అయినాక ఒక 1 year మేడం. 1 year. ఒకవేళ ఇప్పుడు బుక్ చేసుకుంటే ఇంకా బెటర్. ఆ 1 year లోపు ప్రైస్ పెరగొచ్చు కదా? పెరగచ్చు. అదే అడ్వాన్స్ బుకింగ్ ఉందా? అడ్వాన్స్ బుకింగ్ అంటే స్టార్ట్ అయినాక తీసుకుంటాం మేడం. ఓకే, అన్ని అప్రూవల్స్ వచ్చాక సెకండ్ ఫేజ్ కి అన్ని అప్రూవల్స్ వచ్చాక తీసుకుంటారు. అంతే. దీనికైతే అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవును, అన్ని రకాలుగా ఉన్నాయి. సో ఇండిపెండెంట్ హౌస్ గురించి చెప్పారు మీరు. ఫ్లాట్స్ చూపించారు కదా ఇంతకుముందు, దాని కాస్ట్ గురించి ఏం చెప్తారు? అపార్ట్మెంట్లో అది వచ్చేసి 1,50,00,000 వరకు ఉంది మేడం. ఒక ఫ్లోరు 3,200 SFT, చాలా స్పేస్ వేసుకుంటుంది. 3 బెడ్రూమ్, హాలు, కిచెన్, డైనింగ్, తర్వాత బాల్కనీస్ అంతా చాలా బాగుంటుంది. అది కింద 2 కార్ పార్కింగ్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ కార్నర్, మీకు పొల్యూషన్ కానీ ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా 5 ఫ్లోర్లు 5 ఫ్లాట్లలో దాదాపు 2 ఫ్లాట్లు అయిపోయినాయి మేడం. మిగిలినవి అవి కూడా మీకు దాదాపు 120 వరకు లోన్ వస్తుంది. జస్ట్ 30 lakhs పెట్టుకుంటే మీకు అపార్ట్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి, లేకుంటే ఫ్లాట్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చాలా స్పేషియస్గా ఉంది, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అన్ని రకాల లగ్జరీ ఎమ్యూనిటీస్ కూడా మేము కల్పిస్తామంటున్నారు ప్రగతి డెవలపర్స్ వారు. ఇంకా నేను చెప్పే బదులు మీరు ఇక్కడికి లొకేషన్కి వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. మీరు వరంగల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ఇండిపెండెంట్ హౌస్ పైన కానీ ఒక ఫ్లాట్ పైన కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ చాయిస్గా చెప్పొచ్చు. ఒక్కసారి లొకేషన్కి వచ్చి చూడండి, డిసైడ్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.